రెడ్ బుక్ కోసం పోలీసులు పనిచేస్తే తప్పేంటని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. రెడ్ బుక్ ను చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో కుల మత ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ పనిచేస్తుందని మండిపడ్డారు. విజనరీ చూపు ప్రజల వైపు ఉంటే ప్రిజనరీ చూపు ఎప్పుడు విధ్వంసాలపై ఉంటుందని అన్నారు లోకేష్. పాప ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి ఇవన్నీ ఎందుకు పనిచేయదండి? రెడ్ బుక్ లో ఏంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళు కడతాం, ఏం తప్పు చేయలేడు పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పైన కానీ ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఫస్ట్ ప్రవీణ్ కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ అవ్వచ్చు, వైకాపా అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్నట్టుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది. వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి. అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ. ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలు వెళ్ళాడు సార్. ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరిగ్గా వెళ్ళాడు ఆయన. ఇంకా ఆయన మాటలు దానికి ఏముంది? ఎక్కడ చేశాడండి? ఎన్నిసార్లు చేశాడండి? మళ్ళీ అది మొదలు పెట్టారు. మీరు ఎట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్? ఎన్ని రోజులు చేశాడు? ఓపిక ఎక్కువ ఉందండి. కూర్చొని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి. నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో సమస్య పరిష్కరించలా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేదానా? ఆయన ఇంటి కోసం పేదలు తీశాడు. ఆ రోడ్ విస్తరణ, పెద్ద రోడ్ వేసుకున్నాడు. పేదలు ఇల్లు అంతా కొట్టేశాడు కదా, నైట్ కొట్టేశాడు. ఇప్పుడు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో, నారాయణ సార్. ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నా మెంటర్ కర్నూలులో. వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు అంటే P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనాడు, ఓకే మాకెందుకు లెక్చర్లు పీకుతాడు? ఇప్పుడు ప్రిజనర్ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి. ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు గారు. అది ఈరోజున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం.